దేవుని మాటగా కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించే వారముగా ఉండాలి అంటే, ఆయన మన ప్రార్థనలు తోసివేసేవాడు కాదు, అలక్ష్యం చేసేవాడు కూడా కాదు. అలాగని తన కృపను మన నుంచి తీసివేసేవాడు కూడా కాదు. ఎందుకు అంటే మనము కృపకి అర్హత లేనటువంటి వారమైనప్పటికీ ఆయన తన ఉచితమైన కృపను మన మీద కృమ్మరించి మన ప్రతి ప్రార్థనను ఆలకిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. వాటిని నెరవేర్చేటువంటి దేవుడుగా కూడా ఉన్నాడు. అయితే మన ప్రార్థనలు ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చేమో కానీ అవి జరగకుండా మాత్రము ఉంచలేనటువంటి తండ్రిగాను, పరమ తండ్రిగాను మనకు దేవుడు సహాయకుడుగాను, ఆదరణకర్తగాను ఉన్నట్లు మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన్ని సన్నతించే వారముగా, ఆయన మీద ఆనుకునే వారముగా జీవిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.